ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజర్ ఇచ్చింది. Yes, I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in all those people were named and charge sheeted also. Ghee is adulterated with some palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు, అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు, వీళ్ళందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. టీటీడీ బోర్డు చైర్మన్ ఆ రిపోర్ట్ నుంచి అడల్టరేషన్ జరిగిందని, దానికి కావలసిన రిపోర్ట్లు కానీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ కానీ అవన్నీ ఉన్నాయి. ఉంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి సునాయాసంగా ఏమీ జరగలేదు అంటే తిరిగి మనం ఏదైతే దేవునికి అపచారం జరిగిందని మనం చెప్తే మనం అపాలజీ చెప్పమనే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.